ఎన్నికల్లో మళ్ళీ గెలవడం అసాధ్యమన్న ఒక అభిప్రాయం రాజకీయ నాయకుల్లో ఏర్పడడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇలా మళ్ళీ గెలిచే అవకాశం మీకు ఏమాత్రం లేదు అన్న నిర్ధారణకు రాజకీయ నాయకులు వచ్చినప్పుడే అవినీతిలో, దోచుకోవడంలో విరుచుకుపడుతూ ఉంటారు. ఇక మళ్ళీ ఎప్పుడో ఛాన్స్ వస్తుందో, ఎలాగో మళ్ళీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ అధికారం ఉన్న ఈ కాలంలోనే కావాల్సినంత సంపాదించుకోవాలి అన్న ఆలోచనకి ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు. ఎప్పుడు పరిపాలన బాగోలేనప్పుడు, మళ్ళీ గెలిచే అవకాశం ఇక లేదు అన్న నిర్ధారణకు వచ్చినప్పుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఇదే ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారన్న విమర్శ అయితే చాలా విస్తృతంగా ఉంది. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులే తట్టుకోలేక ఎమ్మెల్యేల అవినీతిని, ఈ వ్యవహారాన్ని తట్టుకోలేక సొంత పార్టీ వాళ్ళే పెద్దవాళ్ళకు కూడా పదే పదే ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. అయితే అక్కడి నుంచి కూడా ఈ అవినీతిని కట్టడి చేయడానికి పెద్దగా చర్యలు ఉండుంటట్లు లేవు. చంద్రబాబు నాయుడు కూడా సరే అవకాశం ఉన్నప్పుడు సంపాదించుకొనియండి, వైసీపీ హయాంలో మొత్తం డబ్బులు ఇచ్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఆ స్థాయిలో చేసినా కూడా గెలుపు గ్యారెంటీ లేకుండా పోయింది. సో మనం ఎలా చేసినా కూడా ఓటమి ఖాయమేమో, కాలం ఈ దీపం ఉండగానే మన వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా, ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ ఓ 5 ఏళ్ల పాటు పోరాడేందుకు ఇదంతా ఒక ఇంధనంలాగా వాళ్లకు పనికి వస్తుంది కదా అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అందుకే కట్టడి చేయడం లేదు ఈ కరప్షన్ని అన్న ఒక అభిప్రాయం కూడా చాలా విస్తృతంగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులు నియోజకవర్గాల్ని తమ సొంత సామ్రాజ్యాల్లాగా భావించేసి ఎక్కడికక్కడ కావాల్సినంత సంపాదిస్తున్నారు అన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లోనికి సత్తెనపల్లి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా వస్తూ ఉండడం అన్నది ఇప్పుడు చాలామందికి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణకి మంచి ట్రాక్ రికార్డు ఉంది, సీనియర్ నాయకుడు. అయితే ఇప్పుడు మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనకు స్నేహితుడు, మొన్నటి ఎన్నికల్లో ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టిన దరువూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి, అంటే ఈయన ఒక పెద్ద కాంట్రాక్టర్, ఈయన కన్నా లక్ష్మీనారాయణ కుమారులు ఇద్దరు ఫణి నాగేంద్ర, వీళ్ళు నియోజకవర్గంలో మొత్తం ప్రతి దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు, కథనాలు అయితే వరుసగా మీడియాలో వస్తున్నాయి. ఇదే చాలామందికి రుచించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఉన్న చోట కూడా ఇలా చేస్తూ ఉన్నారా, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వాళ్ళు మనుషులు కూడా ఈ స్థాయిలో చేస్తూ ఉన్నారు అంటే ఇక ఈ మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కన్నా లక్ష్మీనారాయణ, ఈ దరువూరి నాగేశ్వరరావు, వీళ్ళిద్దరిని కలిపి కేడీ ట్యాక్స్ అంటూ లోకల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీళ్ళు. కేడీ ట్యాక్స్ అంటే కన్నా దరువూరి ట్యాక్స్ని వసూలు చేస్తూ ఉన్నారు. ప్రతి పనిలో కూడా, మట్టిలో కావచ్చు, మైనింగ్లో కావచ్చు, పోస్టింగులు, పోలీసులు, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగుల్లో ప్రతి చోట కూడా ఇలా వీళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు అన్న ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి. దీనిపైన అయితే ఇంకా కన్నా లక్ష్మీనారాయణ నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఈ నియోజకవర్గం మీద ఏదైనా రవాణా జరిగినా సరే, అంటే గ్రానైట్ లాంటిది రవాణా జరిగినా సరే, ఆ లారీల్ని ఆపి మరి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అన్న కథనాలు కూడా మీడియాలో వస్తూ ఉన్నాయి. డబ్బులు కట్టాల్సిందే, లేకుంటే పోలీసుల్ని ప్రయోగించడం, లారీల్ని సీజ్ చేయించడం, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం. 2 రోజుల క్రితం మార్కాపురం నుంచి తెలంగాణకు వెళ్తున్న గ్రానైట్ లారీల్ని కూడా ఇలాగే ఆపితే కన్నా లక్ష్మీనారాయణ మనుషులు, సదరు వ్యక్తి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర, పక్కాగానే నేను రూల్ ప్రకారమే వెళ్తున్నాం, కాబట్టి మీకెందుకు డబ్బులు చెల్లించాలని అడిగినప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఈ మైనింగ్ శాఖ అధికారులను వీళ్ళందరినీ ప్రయోగించారు. చివరకు అన్నీ పక్కాగా ఉన్నాయి డాక్యుమెంట్లు, వాళ్ళ మీద మేము ఎలాంటి ఫైన్ వేయలేమని చెప్పేసేసరికి, అయినప్పటికీ కూడా ఈ కేడీ ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళు తగ్గకపోవడంతో చివరకు ఒక పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకొని రాజీ చేసి ఆ లారీలను అక్కడి నుండి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మీద ఆయన స్నేహితుడు, బడా కాంట్రాక్టర్గా చెప్తున్న దరువూరి నాగేశ్వరరావు, ఈయనైతే ఏకంగా అధికార పార్టీ ఎలాంటి హోదా లేకపోయినప్పటికీ కూడా అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మామూలు లబ్ధిదారులకు పథకాలు అందజేయడం, పింఛన్లు కూడా, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొంటూ ఉన్నారన్న ఆరోపణలు, అలాంటి ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి బయటికి. ఈవెన్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కూడా 8 నుంచి 12% వరకు కమిషన్లు తీసుకుంటున్నారు అన్న ఆరోపణల్ని కూడా కొన్ని మీడియా సంస్థల్లో వీళ్ళ మీద వస్తూ ఉన్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో ఈ స్థాయిలో కేడీ ట్యాక్స్ పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తుండడానికి తట్టుకోలేకపోయారు. నిజానికి ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడేం కాదు. చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి భద్ర వ్యతిరేకి కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబు నాయుడుతో చెప్పాలంటే దాదాపు వ్యక్తిగతంగా ఉన్నంత వైరం ఉన్న వ్యక్తి. నన్ను కూడా చంపించడానికి, వంగవీటి రంగాలాగా నన్ను కూడా చంపడానికి ట్రై చేశారు చంద్రబాబు నాయుడు అప్పట్లో అని కూడా ఒక ఇంటర్వ్యూలో కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా ఆరోపించారు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇదైపోవడం, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళి, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళేందుకు ట్రై చేసి చివరకు మొన్న టీడీపీలోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ కూడా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులను ఏమాత్రం పట్టించుకోకుండా తన 2 కుమారులు
తన డబ్బు సమకూర్చిన ఈ దరువూరి నాగేశ్వరరావు వీళ్ళంతా కలిసి వాళ్ళు మాత్రమే మొత్తం ఇదంతా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం లేదు, నాయకుల్ని కూడా పట్టించుకోవడం లేదు అంటూ ఏకంగా కన్నా లక్ష్మీనారాయణ, ఈ దరువూరు నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపైన, కన్నా కుటుంబ సభ్యులపైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఫిర్యాదులు చేశారు. ఆ వ్యవహారం పైన కూడా చర్చ నడుస్తుంది. అయితే కన్నా లక్ష్మీనారాయణ మీద చర్యలు తీసుకుని దీని మీద అడ్డుకునేంత స్థితిలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారా లేదన్నది కూడా ఒక పెద్ద అనుమానమే. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నా కూడా, డెడ్లైన్లు పెడుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాంటిది ఒక సీనియర్ ఎమ్మెల్యే అయిన కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది అయితే అనుమానమే. కాకపోతే బ్యాడ్ నేమ్ అయితే విపరీతంగా వచ్చేస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ కాదు, చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే చేస్తున్నారు. దీని అంతటికీ కారణం మళ్ళీ అధికారంలోనికి రావడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. అధికారంలోనికి వస్తాము అని అమాయకంగా నమ్మడం అనేది ఒక వెర్రితనమే. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న ధోరణితోనే మొత్తం ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. దానివల్లే కరప్షన్ అన్నది గతంలో ఎన్నడూ లేని స్థాయిలోనికి వెళ్ళిపోయింది అన్న ఒక ఆరోపణ అయితే మొత్తం ఓవరాల్గా స్టేట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేల మీద ఈ ఆరోపణ ఉంది. కానీ దీన్ని కట్టడి చేసేందుకు చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా లేదు పెద్దగా.